తెలంగాణ ప్రభుత్వం భారీగా రేషన్ కార్డులు మంజూరు 6 నెలల్లోనే 41 లక్షల మందికి లబ్ధి. సిగాచి దుర్ఘటనలో రోజురోజుకు పెరుగుతున్న మృతులు, కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపు ప్రక్రియ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దూకుడు పెంచిన ఏసీబీ, నేడు విచారణకు హాజరు కానున్న ఐఏఎస్ అరవింద్ కుమార్. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో భారీగా డ్రగ్స్ పట్టివేత, 1.5 కోట్ల రూపాయలు విలువ చేసే హెరాయిన్ సీజ్. రాజేంద్రనగర్లో అగ్ని ప్రమాదం, తిరుపతి రబ్బర్ కంపెనీలో చెలరేగిన మంటలు. మైక్రోసాఫ్ట్లో భారీగా మరోసారి లే ఆఫ్, 9,000 మంది ఉద్యోగులకు నోటీసులు. రేపు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ, గ్రామశాఖ అధ్యక్షుల సమ్మేళనం పేరుట నిర్వహణ.